యేసు ప్రభు వాక్యమంతా ఉంది. ఇదిగో దేవుని మందిరంలో నాటబడిన వాళ్ళే, దేవుని మందిరంలో నాటబడిన వాళ్ళే. మందిరికి వస్తున్నావు కదా, నాటబడ్డావా? నాటబడితే దేవుని మందిరపు విలువలు నీకు తెలుస్తాయి. దేవుని సంఘంలో నాటబడితే మందిరం యొక్క ప్రతిష్ఠితమైన విలువలు నీకు తెలుస్తాయి. మందిరం యొక్క ఈ మందిరం ఉండటాన్ని బట్టే నేను పచ్చగున్నానయ్యా. ఇంటికొచ్చిన అహిమేలెకు చెప్తున్నాడు, అయ్యా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు. మానవుడు చూడండి, ఏసీ వేసుకుని సుఖపడితే మహా అయితే 1 గంట సుఖపడతాడా? తర్వాత మరలా ఈ దేహానికి ఎట్లాగైనా పట్టాల్సిందే. ఆత్మకు సుఖం నిత్యము దొరికే స్థలము దేవుని మందిరం. క్రొత్త నిబంధన కాలంలో దేవుడు అప్పగిస్తే అక్షరానికి బ్రతకూడదు. దేనికి బ్రతకాలంట? ఆత్మ పరిచర్యకు బ్రతకాలి. ఇదిగో ఈ రోజు నుంచి తెలియక విశ్వదాభిరామ వినురవేమన్నట్టు చెప్పానేమో, మరల నువ్వు ఎప్పుడైనా ఆ మాట అనగలిగితే ఈ వాక్యాన్ని గుర్తు చేస్తాడు ప్రభు.